హాయ్ గైస్, క్రేజీ బాయ్స్లో ప్రాంక్స్కి అందరికీ స్వాగతం. సో ఒక నెంబర్ అయితే దొరికింది మనకి. వాడికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడదాం. మన వాడికి కొంచెం హెయిర్ ఫాల్ అయితే ఉంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేమైతే మీకు స్కాన్ చేసాము. కెమెరాతోటి స్కాన్ చేస్తే మీకు హెయిర్ చాలా వరకు లాస్ ఉందని మాకు అర్థమైంది. సో మేము కొంతమందికి ఇలా చెక్ చేసిన వాళ్ళందరికీ లాటరీ తీసాము. సో మీకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డిస్కౌంట్కి అయితే మేము చేస్తున్నాం అని చెప్పి ఒక కాల్ అయితే చేద్దాం. సో ఎలా రెస్పాండ్ అవుతాడు ఏంటి అన్నది అయితే మాట్లాడదాం. సో కాల్ అయితే చేస్తున్నా, రింగ్ అవుతుంది. హలో హలో యా 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 కాకుండా ఇంకేదైనా చెప్పండి. ఎవరండి? హలో హలో ఈజేనండి సార్. మీరు అదే మీకు హెయిర్ ఫాల్ ఉంది కదండి. ఏంటండి? హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ ఉంది కదండి మీకు. ఎవరు మీరు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. మేలాగా మెడికవర్ నుంచి కాల్ చేస్తున్నామండి సార్. మెడికవర్ నుంచి కాల్ చేస్తున్నాము. మా వాళ్ళు ఈ శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం 3 డిస్ట్రిక్ట్లు తిరిగారండి మామూలుగా ఇలాగనేసి. అప్పుడు ఏంటంటే మామూలు మా వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దీనికోసం తిరిగారండి. అందరికీ అవగాహన కల్పించాలి. అండ్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తక్కువలో చేసే విధంగా మా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారండి. సో దానికి ఏంటంటే కెమెరాస్ పెట్టి తిరిగారు. కొంచెం ఎవరెవరికైతే హెయిర్ లాస్ ఎక్కువ ఎవరెవరికైతే అవుతుందో వాళ్ళు కెమెరాలో ఇచ్చేసుకొని ఏ వచ్చింది కదండి ఇప్పుడు అంతాను. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఏ ప్రకారంగా మొత్తం మీకు ఎంత పర్సంటేజ్ ఇదైంది, ఎంత పర్సంటేజ్ ఉంది, మీకు ఎంత ఖర్చు అవుద్ది, దానికి మామా నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మా మెడికవర్ వాళ్ళు ఎంత భరిస్తారు, మీరు ఎంత పెట్టుకోవాలి అన్నది అదంతా వాళ్ళు ఒక అంచనా చేశారండి. దాన్ని బట్టి అలాగా అంటే మీ ఆల్రెడీ స్కాన్ చేశారు కాబట్టి దాన్ని బట్టి మీ ఆధార్ కార్డు అది తీసుకున్నారు. తీసుకొని ఇలాగా మీకు ఓకే అనుకుంటే మామూలుగా మీ డీటెయిల్స్ అవి కన్ఫర్మ్ చేసుకుంటే మీకు హెయిర్ దాని గురించి కంప్లీట్గానే మా సుపీరియర్స్ వాళ్ళు మాట్లాడతారండి. ఫస్ట్ అయితే మీరు దీని గురించి కన్ఫర్మ్ చేసుకోవాలి మీ డీటెయిల్స్ అవి. అది కదా అదండి. అంటే మాకు ఆధార్ కార్డు నుంచి వచ్చిందండి మీ నెంబరు. ఏంటండి ఏమని ఆధార్ కార్డు ఇవ్వడం ఏంటండి? ఫేస్ స్కాన్ అయితే స్కాన్ చేసాము. అలా కాదు మీకు. హలో మీకు హెయిర్ ఫాల్ ఉంది కదండి. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి, ఎన్ని ఎకరాలు పోయాయండి? గారు మా ఆశలు చెప్తే రాసుకోవడం మీ గడిషన్లు కూడా సరిపోవు. మా ఊర్లో మాకు 2 థియేటర్లు, 4 కళ్యాణ పాలు, 6 పవర్ ప్లాంట్లు, 8 షుగర్ ఫ్యాక్టరీలు, 800 ఎకరాల పంట భూమి, ఒకటే బిట్టు. ఇవన్నీ మా ఊర్లో ఉన్నాయండి, కానీ మాకు కాదండి. ఎవరండి మీరు? నాకు అర్థం కావాలి. నాకు అయిపోలేదు లేదండి. బాగుంది. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. అలా మీరు అనుకుంటే సరిపోదండి. ఏదో మేము ఫోన్ చేసాం, వీడియో కాల్ కాదని చెప్పి మీరు దబాయించకూడదు. అలాగా ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా?
పాపం ఎయిర్ ఫాల్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మాకేం ఇబ్బంది లేదు. ఏంటండి నాకేం ఇబ్బంది లేదు అంటాను. పట్టబదులు అయిపోతాను, తర్వాత జాగ్రత్త చూసుకోండి మరి. మీరు ఎవరైతే నాకు అర్థం కాలేదు సార్. మరి చెప్పాము ముందే, ఫోన్ చేసిన వెంటనే చెప్పాను మెడికవర్ నుంచి కాల్ చేస్తున్నామని. మీరేమో అర్థం అవ్వట్లేదు అంటారు, చెప్పిన దాంతోనేమో తిన్నగిన్నారు. ఎవరు మీరే? 3 జిల్లాలు తిరిగారండి మా వాళ్ళు. చుట్టం కాదండి, మీ వాయిస్ ఏది వేరగా ఉందో. మీ దేవుడు అంటున్నాను. గోదావరి అండి, గోదావరి జిల్లాలు మాది. గోదావరితో మాట్లాడకుండా పెట్టావు కదా ఫిట్టింగ్. మరి గోదావరి జిల్లా, మేము ఈ శ్రీకాకుళం, వైజాగ్ ఇవన్నీ తిరిగి మా యాస మారిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా కాదు, మీరు పట్టబద్దులు అయిపోతుండ్రు. మీకు శుభ్రం ఉన్నావా, మీరు చేసుకున్నావు లేదా? అలా కాదండి, మీరు అబద్ధాలు ఆడేస్తుండ్రు. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? మేము జాగ్రత్త బాగున్నాము. మాకు అదే ఎయిర్ ఫాల్ అయినా అవసరం లేదు. కాదు, ఎయిర్ ఫాల్ గురించి పక్కనట్టండి. మీరు అంతవరకు చదువుకున్నారు చెప్పండి. చదువుకోలేదండి. చదువుకోలేదా? పోనీ చదువుకున్న వాళ్ళు పోనీ వద్దన్నారంటే పోనీ అనుకోవచ్చండి. చదువుకొని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మిగతా వాళ్ళకి మీరు ఆదర్శం అవుతారండి. ఇదేంటిది ఎలాగంటాడు? ఇదేంటిది అలాగంటారమ్మా? మంచి రోజు కాదు, చెప్పింది నేను ఇన్ని శుభ్రంగా ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకో. ఉన్నాయి కూడా పోతాయి, తర్వాత ఎక్కువ అయిపోద్ది రేటు. ఇప్పుడు అంటే ఆఫర్ ఉంది మాకు మెడికవర్లో, కాబట్టి శుభ్రంగా చేయించేసుకో. నాకు తెలిసి మా వాళ్ళు ఏ తోటి చూపించారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నీకు ఒక దగ్గర ఒక 700 లేఖలు అయ్యా, రాంగ్ నంబర్ అయ్యా. ఎన్ని పడతాయి? 700. ఓకే, ఇక 700 నుంచి 730 ఏకల వరకు పడతాయండి నీకు. నువ్వు వేసుకో. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నువ్వు పెట్టుకో అన్నా. మాకు బాగానే ఉన్నాయి. మా ఏ చెప్పింది మరి, ఏ చెప్పింది కాబట్టి మేము ఫోన్ చేసాము. సర్లే, మాకు పట్టపరైనా పర్లేదు. మాకు ఫెస్టివల్ ఫోన్లే. మరి ఆఖరికి ముందు పట్టలేదు అన్నావు, తర్వాత పట్ట అయినా పర్లేదు అంటాను, ఒప్పించుకున్నావు. సర్లే, మరి ఎందుకు వద్దు కదా నీకు. లాస్ట్ టైం మరి పట్ట పొట్ట నీ సొంతం అయితే చూడు మరి. సరే సరే, తెలిసినోడు మాట్లాడుతాను. సుక్క వెంకటేష్ అంటే ఎవరయ్యా నువ్వు? చొక్కా వెంకటేష్ అంటే చొక్కా వెంకటేషే. ఎవరండి మేమేటి చెప్తాము. ఇలా కాల్ చేయడానికి ఒక నెంబర్ తీసుకున్నాం. మా మెడికవర్ వాళ్ళు నెంబర్ ఇచ్చి నెంబర్ నుంచి ఫోన్ చేయండి అన్నారు. సరే, మీరు పట్టబద్దులు అవుతామంటే మేము మాత్రం కాదంటాం ఏంటి? తర్వాత మీరే వస్తారు, మీరే ఎక్కువ డబ్బులు ఇచ్చి బాధ ఏంటంటే ఇప్పుడు చూస్తూ ఒకటి బట్ట వచ్చేస్తుంటే ఎలాగ చెప్పు. ఓకేనా? మరి మళ్ళీ చెయ్యి, పర్వాలేదు, చెయ్యి చాలు. ఎరిపోతాడు.
హలో హలో ఏం లేదు వద్దానా? ఎవరయ్యా నువ్వు? పాపం జుత్తు ఎక్కిపోయింది. పాపం జుత్తు ఎక్కిపోయింది. కంప్లైంట్ ఎత్తావా? వెయ్యి మరి ఏడ్ చేస్తాం. మేము చెప్తాం మరి ఏడు జుత్తు ఎక్కిపోయిందని. ఇంటికి ఎంటేద్దాం అనుకుంటుందని ఎత్తండి సర్లే. సో గైస్ చూసారు కదా. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అయితే ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నవ్వుకుంటే ఎక్కడెక్కడ నవ్వుకున్నారో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేసి అందరూ కలిపి చూడండి. సో ఇది అయితే వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.